తెలుసుకుందాం. మన ఇండియా బేస్ లైన్ ఎంత ఉంది, టార్గెట్స్ ఉంది. మెటర్నల్ మొర్టాలిటీ రేషియో ఎంఎంఆర్. మెటర్నల్ మొర్టాలిటీ రేషియో అదే 1,00,000 లైవ్ బర్త్స్కి ఎంతమంది లేడీస్ చనిపోతున్నారు. మెటర్నల్ మొర్టాలిటీ రేషియో అంటే అదే ఎంఎంఆర్, నెంబర్ ఆఫ్ ఉమెన్ హూ డై ఇన్ చైల్డ్ బర్త్ పర్ 1,00,000 లైవ్ బర్త్స్. 1,00,000 లైవ్ బర్త్స్కి ఎంతమంది ఉమెన్ చైల్డ్ బర్త్లో చచ్చిపోతున్నారు. 130 ఉంది ఇప్పుడు, దీన్ని 70కి తగ్గియాలి. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు అచీవ్ చేసాయి, యూపీ, అస్సాం ఇంకా అచీవ్ చేయలేదు. అండర్ 5 చైల్డ్ మొర్టాలిటీ రేట్ సిఎంఆర్ చైల్డ్ మొర్టాలిటీ రేట్ 50 ఉంది, 11కి వేయాలి. కేరళ అచీవ్ చేసింది. యాన్యువల్ రిపోర్టెడ్ టీబీ కేసెస్ ఫర్ 1,00,000 పాపులేషన్ 188 ఉంది, 0 వేయాలి. నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ డాక్టర్స్, నర్సెస్ అండ్ మిడ్ వైఫ్స్ పర్ 1,000 పాపులేషన్ ఫర్ 1,00,000 పాపులేషన్ 221 ఉన్నారు. గవర్నమెంట్ డాక్టర్స్, నర్సెస్, మిడ్ వైఫ్స్. 550 వరకు చేస్తే ఇంకా 550 చేస్తే ఇప్పుడు 221 నుంచి కేరళ అచీవ్ చేసింది. హెల్త్ ఆల్సో రిక్వైర్స్ నేషన్స్ టు రెడ్యూస్ రోడ్ యాక్సిడెంట్స్, ఆల్కహాల్, టొబాకో అబ్యూస్, మెంటల్ ఇల్నెస్, ఎయిడ్స్, మలేరియా, హెపటైటిస్ ఇంకా వేరే కమ్యూనికేబుల్ డిసీజెస్. ఇండియా నాట్ పుట్ ఎనీ క్వాంటిఫైబుల్ టార్గెట్స్. దీనికి టార్గెట్స్ ఏం పెట్టుకోలేదు అన్నట్టు. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎందుకు వచ్చింది ఇక్కడ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద. డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఉంటుంది, సైంటిఫిక్, ఇండస్ట్రియల్, రీసెర్చ్, బయోటెక్ ఉంటుంది. సబార్డినేట్గా సర్వే ఆఫ్ ఇండియా, ద నేషనల్ సర్వే అండ్ మ్యాపింగ్ ఆర్గనైజేషన్, నేషనల్ అట్లస్ అండ్ థిమాటిక్ మ్యాపింగ్ ఆర్గనైజేషన్, నేషనల్ అట్లస్ అండ్ థిమాటిక్ మ్యాపింగ్ ఆర్గనైజేషన్ నాట్మో. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు టెక్నాలజీ ఉంటుంది, ఎస్సీఆర్బి. డెవలప్మెంట్ బోర్డు ఉంటుంది, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఇన్ డిఎస్టీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ కోల్కత్తాలో ఉంటుంది, డిఎస్టీలో. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ ఉంటుంది, బయోటెక్ డిపార్ట్మెంట్లో. టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఫోర్కాస్టింగ్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్ ఉంటుంది, టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఫోర్కాస్టింగ్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్. ఇంకా వేరేవి. భారత్ ఇమ్యూనాలజీ అండ్ బయాలజికల్ కార్పొరేషన్ అని ఒక కంపెనీ కూడా ఉంది గవర్నమెంట్ కింద. ఇండియన్ వ్యాక్సిన్ కార్పొరేషన్ లిమిటెడ్, ఐవిసిఓఎల్ వ్యాక్సిన్ కార్పొరేషన్ లిమిటెడ్. బైరాక్ అని ఒకటి బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెంట్స్ కౌన్సిల్ కూడా ఉంది అన్నట్టు. సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కూడా దీని కిందకి వస్తుంది, దీన్ని ప్రైవేటైజ్ చేయాలనుకుంటున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ వచ్చేది కెమికల్ అండ్ ఫెర్టిలైజర్ మినిస్ట్రీ కింద. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ MOHW. దీని కింద ఏమేమి ఉంటాయి, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఉంటుంది, హెల్త్ రీసెర్చ్ ఉంటుంది, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఉంటుంది, DGHS. దీని కింద సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. యాన్యువల్ హెల్త్ ప్రొఫైల్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేస్తుంది. నేషనల్ హెల్త్ ప్రొఫైల్ రిలీజ్ చేసేది ఎవరంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటెలిజెన్స్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటెలిజెన్స్. ఇంకోటి నోటో అని ఒకటి ఉంటుంది, నేషనల్ ఆర్గన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్, ఆర్గన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ సఫ్దర్గంజ్ హాస్పిటల్ ఢిల్లీలో ఉంది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, ఇది డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా DCGI, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఫర్ డ్రగ్ క్లినికల్ ట్రయల్స్ అండ్ అప్రూవల్స్. క్లినికల్ ట్రయల్స్కి ఇంకా అప్రూవల్స్కి ఎవరు ఉంటారు అంటే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ CDSCO, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా DCGI. నేషనల్ హెల్త్ అథారిటీ ఉంటుంది, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య PMJYని 5 lakh ఇన్సూరెన్స్ ఉంటుంది, 5 lakh ఉంటుంది కదా అది ఇంప్లిమెంట్ చేయడానికి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఫార్మసీ కౌన్సిల్, డెంటల్ కౌన్సిల్ న్యూఢిల్లీలో ఉంటాయి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, దీన్ని కరప్షన్ మిస్మేనేజ్మెంట్ ఎక్కువ ఉంది అని అన్నారు, పర్మిషన్ ఇవ్వడంలో కొత్త కాలేజెస్ని. నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ 2019 ఏం చేసిందంటే ఈ బాడీని రీప్లేస్ చేసింది కొత్త కమిషన్తోన. పవర్ టు కంట్రోల్ ఫీజు ఉంది ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో. సిస్టమ్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది అండ్ ఎగ్జిట్ ఎగ్జామ్ కూడా ఉంది టు ఎన్ష్యూర్ డాక్టర్ క్వాలిటీ. సిస్టమ్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అండ్ ఎగ్జిట్ లైసెంటియేట్ ఎగ్జామ్, LICENTIATE లైసెంటియేట్ ఎగ్జామ్ టు ఎన్ష్యూర్ డాక్టర్ క్వాలిటీ.
నేషనల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కమిషన్ బిల్ ఏం చేస్తారంటే ఇండియన్ నర్సింగ్ బిల్ ఫ్లోరెన్స్ నైటాంగిల్ ఇది రిప్లేస్ చేసింది అన్నట్టు. ఫ్లోరెన్స్ నైటాంగిల్ అవార్డ్ అని ఉంటుంది. షీ వాజ్ ద బ్రిటిష్ రిఫార్మర్ అండ్ ఫౌండర్ ఆఫ్ మోడర్న్ నర్సింగ్. నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ బిల్ ఇది ఏం చేస్తుందంటే ఫిజియోథెరపిస్ట్, ఎక్స్రే మెషిన్ ఆపరేటర్, ఫిజియోథెరపిస్ట్ని, ఆప్టోమెట్రిస్ట్ని, న్యూట్రిషనిస్ట్ని తయారు చేస్తుంటారు. నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్. అటానమస్ బాడీస్ అయితే నేషనల్ పాపులేషన్ స్టెబిలైజేషన్ ఫండ్ ఉంది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ మైసూర్లో ఉంది. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ ముంబైలో ఉంది. ఇది ఒక డీమ్డ్ యూనివర్సిటీ. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేకి నోడల్ ఇదే అన్నట్టు. ఫైవ్ రౌండ్స్ చేశారు ఇంతకుముందు. ఇండియన్ ఫార్మాసిటికల్ కమిషన్ ఐపీసీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ బెంగళూరు. వి విల్ లాంచ్ నేషనల్ టెలిమెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ అని కూడా చెప్పారు. బడ్జెట్ 70,000 crore అది ఫ్యామిలీ మీద పెట్టింది. 0.3% జీడిపి, నాట్ 0.3. యూనియన్ ప్లస్ స్టేట్ రెండు కలిపిన 1.6. ప్రజెంట్లీ మన ఎకనామిక్ సర్వే ఏం చెప్తుంటే ప్రజెంట్లీ యూనియన్ అండ్ స్టేట్ టోటల్గా 2.1 చేస్తున్నవి, కానీ మనం 2.5 చేస్తే బాగుంటుందని చెప్తుంది అన్నట్టు. WHO మాత్రం 5 అని చెప్తుంది. యుఎన్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ WHO హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్ ఇది అన్నట్టు. WHO గురించి కొంచెం చూద్దాము. WHOలో ఇది జెనీవాలో ఉంది, స్విట్జర్లాండ్. సుప్రీం డిసిషన్ మేకింగ్ బాడీ నోన్ యాజ్ హెల్త్ అసెంబ్లీ. దీంట్లో హెల్త్ అసెంబ్లీ అని ఉంటుంది, అది సుప్రీం డిసిషన్ మేకింగ్ బాడీ. అందరూ ఆల్ మెంబర్ స్టేట్స్ ఉంటారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ WHO ఉంటుంది ఫర్ పీరియడ్ ఆఫ్ 5 yearsకి. WHO's హెల్త్ అసెంబ్లీ డిసిషన్స్ అనేటివి ఇంప్లిమెంట్ చేసింది ఎవరు? ఎగ్జిక్యూటివ్ బోర్డు. WHO's హెల్త్ అసెంబ్లీ డిసిషన్స్ ఇంప్లిమెంట్ చేసేది ఎగ్జిక్యూటివ్ బోర్డు. ఎగ్జిక్యూటివ్ బోర్డులో 34 ఇండివిజువల్ హెల్త్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఎలక్టెడ్ 3 years టర్మ్స్కి. సో ఎగ్జిక్యూటివ్ బోర్డు మీరు అన్నట్టు. హెల్త్ అసెంబ్లీ కాకుండా ఎగ్జిక్యూటివ్ బోర్డు. హెల్త్ అసెంబ్లీలో అందరూ ఉంటారు. ఎగ్జిక్యూటివ్ బోర్డులో 34 హెల్త్ ఎక్స్పర్ట్సే ఉంటారు. ఇండియాస్ హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన ఎలక్టెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు. కాంట్రవర్సీ ఏంటంటే WHOలో కరోనాని మంచిగా హ్యాండిల్ చేయలేదు. కొన్ని యూఎస్ ట్రంప్ అయితే వెళ్ళిపోతాను WHO నుంచి అంటున్నాడు. బ్రెజిల్ కూడా అలానే అంటుంది. తైవాన్ అబ్జర్వర్గా ఉన్నారనుకుంటు, కానీ చైనాకి ఇష్టం లేదు ఇలా అన్నట్టు. WHO ప్యానల్ పెట్టింది WHO's రెస్పాన్స్ చూడడానికి కరోనా. ఇంకా దాని ఏం రికమెండ్ చేసిందంటే ఆ ప్యానల్ ఒక పాండమిక్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ అగ్రిమెంట్ సెటప్ చేయాలి 6 monthsలో టు అడ్రస్ గ్యాప్స్ ఇన్ ఇంటర్నేషనల్ రెగ్యులేషన్స్. ఇది పాండమిక్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ అగ్రిమెంట్. సెటప్ అండ్ ఇంటర్నేషనల్ పాండమిక్ ఫైనాన్సింగ్ ఫెసిలిటీ కూడా ఉండాలి. పవర్ మనీ ఆఫ్ WHO పెంచాలి. WHO డైరెక్టర్ జనరల్ 7-year టర్మ్ ఉండాలి, రీఅపాయింట్మెంట్ ఉండొద్దు. ప్రజెంట్లీ 5 years రీఅపాయింట్మెంట్ పాసిబుల్. వన్స్ దెర్ వాజ్ ద డైరెక్టర్ జనరల్ హూ సర్వ్డ్ ఫర్ 4 consecutive terms, then it is difficult to export innovation. అంటే ఒకటే ఎక్కువ చెప్పు ఉంటే ఇన్నోవేషన్గా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఫుల్ ఫామ్ ఏంది? ఆయుర్వేద, యోగా వచ్చేసి మహర్షి పతంజలిది. న్యాచురోపతి యునానీ వచ్చేసి అరబ్స్ నోటెడ్ పర్సన్ ఇన్ ఇండియా. హకీమ్ హజ్మల్ ఖాన్ ఫ్రీడమ్ ఫైటర్. సిద్ధ అండ్ హోమియోపతి. సో మినిస్ట్రీ ఆఫ్ ఆయుర్వేద వైఫర్ యోగా మహర్షి పతంజలి ఫేమస్. న్యాచురోపతి యునానీ వచ్చేసి ఎవరు? అరబ్స్. నోటెడ్ పర్సన్ ఇన్ ఇండియా వచ్చేసి హకీమ్ హజ్మల్ ఖాన్ ఫ్రీడమ్ ఫైటర్. సిద్ధ SIDDHA. సిద్ధ వచ్చేసి తమిళ్ సిద్ధార్ సెయిన్స్ అండ్ హోమియోపతి జర్మన్ ఫిజిషియన్ హోమియోపతి ఇలా అన్నట్టు. ఒకటి సోవర్ రిగుపా టిబేటియన్ మెడిసిన్ సిస్టమ్ కూడా యాడ్ చేశారు ఆయుష్ లిస్ట్లో. గవర్నమెంట్ సెటప్ ఇట్స్ నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టింది లడాఖ్లో. సోవర్ రిగుపా టిబేటియన్ మెడిసిన్ సిస్టమ్.
దాని కింద ఏమేమి ఉన్నాయి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయంటే మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ఢిల్లీలో ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఆయుష్, ఆయుర్వేద వచ్చేసి జైపూర్లో, న్యాచురోపతి వచ్చేసి పూణే, క్యాంపస్ నేమ్ ఏంటి అంటే నిసర్గగ్రామ్, యునానీ మెడిసిన్ వచ్చేసి బెంగళూరులో, సిద్ధ వచ్చేసి చెన్నైలో, హోమియోపతి వచ్చేసి కోల్కత్తాలో, సోవా రిక్పా వచ్చేసి లేలో ఉందన్నట్టు. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఆయుష్, సిద్ధ ఎట్ చెన్నై, అదర్ సబ్జెక్ట్స్ ఎట్ న్యూఢిల్లీ. ఇప్పుడు నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఉంది. ఇది కామన్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ ఎగ్జామ్ ఫర్ ప్రాక్టీషనర్స్. నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. నేషనల్ కౌన్సిల్ ఫర్ హోమియోపతి అండ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ హోమియోపతి ఇది అన్నట్టు. ఇంకోటి వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి, ఇంకోటి వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. కామన్ ఎంట్రన్స్ ఎగ్జిట్ ఉంటుంది ఆయుష్ ప్రాక్టీషనర్స్కి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆయుర్వేదది జామ్నగర్లో ఉంది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 ప్రకారం ఏంటంటే టూ స్టాట్యుటరీ బాడీస్ రిలేటెడ్ టు ఆయుష్ ఉంటుంది. ఆయుర్వేద సిద్ధ యునానీ డ్రగ్స్ టెక్నికలీ అడ్వైజరీ బోర్డు, ఆయుర్వేద సిద్ధ యునానీ డ్రగ్స్ కన్సల్టేటివ్ కమిటీ. ఇది ఎప్పుడు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 ప్రకారం. ఇంకా కొన్ని బాడీస్ ఏంటంటే నేషనల్ మెడికల్ ప్లాంట్ బోర్డు, ఫార్మాకోపియా కమిషన్ ఫర్ ఇండియన్ మెడిసిన్ అండ్ హోమియోపతి, ఇండియన్ మెడిసిన్ ఫార్మాస్యూటికల్ కార్పొరేషన్ లిమిటెడ్ అప్రూవ్డ్ ఫర్ ఇది ఇన్వెస్ట్మెంట్ చేశారు. నేషనల్ ఆయుష్ మార్బిడిటీ అండ్ స్టాండర్డైజ్డ్ టర్మినాలజీస్ ఎలక్ట్రానిక్ నమస్తే అని ఒక పోర్టల్ పెట్టారు. పోర్టల్ ఇదన్నీ ఇల్నెస్ డిసీజ్ రిలేటెడ్ డేటాబేస్కి ఇది. నేషనల్ ఆయుష్ మార్బిడిటీ అండ్ స్టాండర్డైజ్డ్ టెక్నాలజీస్ ఎలక్ట్రానిక్. నేషనల్ హెల్త్ పాలసీ 2017 చూసుకుంటే పబ్లిక్ ఎక్స్పెండిచర్ 2.5% ఆఫ్ జీడిపి పెంచాలి. ప్రైమరీ హెల్త్ కేర్ని హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్గా చేయాలనుకున్నారు. సెటప్ నేషనల్ డిజిటల్ హెల్త్ అథారిటీ NDHA, నేషనల్ హెల్త్ అథారిటీ, టెలిమెడిసిన్, రిమోట్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఎక్స్రే, సిటీ స్కాన్ ఇవన్నట్టు. జనరిక్ డ్రగ్స్ని పెంచాలి. చీఫ్ మెడికల్ డివైజెస్ పెంచాలి. ఇండియాలో తయారు చేయాలి. ఆల్టర్నేటివ్ మెడికల్ సిస్టమ్ ఉండాలి ఆయుష్ లాంటిది. ఎయిడ్స్లో చూస్తుంటే గ్లోబల్ టార్గెట్ ఆఫ్ 2020 ఆల్సో టర్మ్డ్ అస్ టార్గెట్ ఆఫ్ 90:90:90 చేయాలన్నట్టు. HIV ప్రివెన్షన్ యాక్ట్ 2017 ప్రకారం ఎయిడ్స్ని 2030 కల్లా తీసేయాలి. డిస్క్రిమినేషన్ కూడా తీసేయాలి. 1 డిసెంబర్ ఎయిడ్స్ డేగా అంటాము. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనేది నేషనల్ బాడీ NACO నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్. ఎలిమినేట్ చేయాలి వేరియస్ కమ్యూనికేబుల్ డిసీజెస్ని తగ్గియాలి బౌండ్ మేనర్లో. నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్కి ఏంటి అంటే 15 lakh ఫైనాన్షియల్ సపోర్ట్ త్రూ రాష్ట్రీయ ఆరోగ్య నిధి. గవర్నమెంట్ అనేది ఎంకరేజ్ చేయాలి డొనేషన్, క్రౌడ్ ఫండింగ్. రాష్ట్రీయ ఆరోగ్య నిధి కింద 15 lakh ఇవ్వాలి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనేది ఒక డేటాబేస్ ఆఫ్ రేర్ డిసీజెస్ లైక్ హిమోఫిలియా, తలసెమియా, సిక్కిల్ సెల్ అనీమియా, లైసోసోమల్ స్టోరేజ్ డిసార్డర్, ఇవన్నీ డేటాబేస్ పెట్టాలి ICMR ఇది అన్నట్టు. ఇప్పుడు చీఫ్ మెడిసిన్ NPA ప్రైస్ కంట్రోల్ చూసుకుంటే చీఫ్ మెడిసిన్ ఇప్పుడు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఇది ఒక అటాచ్డ్ ఆఫీస్గా పెట్టారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ కింద. NPA పవర్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 నుంచి వస్తాయి. డ్రగ్ ప్రైసెస్ కంట్రోల్ ఆర్డర్ 1995 నుంచి 2013 ఈ విధంగా వస్తాయి. NPPA మానిటర్స్ ఏంటంటే అవైలబిలిటీ అండ్ ప్రైసెస్ ఆఫ్ డ్రగ్స్. ఇట్ ఎన్ఫోర్సెస్ ప్రైస్ సీలింగ్ చేస్తుంది 800 ఎసెన్షియల్ మెడిసిన్స్ మీద. ఇంకోటి ఏంటంటే ఫార్మా సహీ దామ్ NPPS యాప్ అండ్ పోర్టల్. కస్టమర్ క్యాన్ చెక్ డ్రగ్ ప్రైసెస్ బిఫోర్ బయింగ్. ఫార్మా సహీ దామ్ అనేది ఒక యాప్ ఆర్ పోర్టల్, కస్టమర్ డ్రగ్ ప్రైసెస్ చెక్ చేసుకోవచ్చు. ఫార్మా జన్ సమాధాన్ NPPS వెబ్ పోర్టల్, కస్టమర్స్ కంప్లైంట్ చేయొచ్చు డ్రగ్ ప్రైసింగ్ అండ్ అవైలబిలిటీ కింద. జన్ సమాధాన్ సహీ దామ్ ఇలా అన్నట్టు. ఏ కొరోనరీ స్టెంట్ ఇది
with a tube-shaped device placed in the arteries that supplies blood to heart. Stent keeps the arteries open for coronary heart patients. NPPA enforced price ceilings on stent to stop profiteering by the companies and hospitals. Okay. కొరోనరీ స్టెంట్ అనేది ట్యూబ్ షేప్డ్ డివైస్ అనేది ఆర్టరీస్లో పెడతారు, బ్లడ్ టు హార్ట్ సప్లై చేసే దాంట్లో. స్టెంట్ కీప్స్ ద ఆర్టరీస్ ఓపెన్ ఫర్ కరోనరీ హార్ట్ పేషెంట్స్. దానిపై ఇంకా ఎకనామిక్ సర్వే ఏం చెప్పిందంటే ఎన్పిపిఏ డ్రగ్ ప్రైస్ కంట్రోల్ అనేది అది ఎక్కువ హార్మ్ చేసింది. ఇట్స్ లాజికల్. ఎందుకు ఎట్లా అంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అవసరం. ఎన్పిపిఏ ప్రైస్ కంట్రోల్ లేని కంపెనీస్ అనేటివి మోర్ ఇన్నోవేటివ్గా చేయలేవు. దానివల్ల షార్టేజ్ ఆఫ్ మెడిసిన్ సప్లై వస్తుంది. కెమిస్ట్రీ ఇల్లీగల్గా డిమాండ్ మోర్ ప్రైజెస్ తీసుకుంటున్నాడు పేషెంట్స్ నుంచి. చీఫ్ మెడిసిన్ పిఎం భారతీయ జన్ ఔషధి పరియోజన. బీజేపీ భారతీయ జన్ ఔషధి పరియోజన. ఇది మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ కింద వస్తుంది. బ్యూరో ఆఫ్ BPPI, బ్యూరో ఆఫ్ ఫార్మా PSUs in India of India. Pharma PSUs of India is autonomous body of all pharma PSUs under this government. BPPI అనేది రిజిస్టర్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 కింద రిజిస్టర్ అయింది. NGO ఇండివిజువల్ అప్లై చేసుకుంటాడు. జన్ ఔషధి స్టోర్ ఓపెన్ చేసుకుంటా JAS అని చెప్పి, జనరిక్ మెడిసిన్స్ అమ్మడానికి అని చెప్పి, అఫోర్డబుల్ ప్రైజెస్లో అందరికీ అని చెప్పి. బీపీపీఐ వచ్చేసి జనరిక్ డ్రగ్స్ ఇస్తుంది ఇలాంటి స్టోర్స్కి. ఇవి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ వేరే ప్లేస్లో తెలుస్తారు అన్నట్టు. సో ఇదన్నట్టు జనరిక్ డ్రగ్ ఏంటంటే ఒక బ్రాండెడ్ డ్రగ్ పేషెంట్ అయిపోయాక గవర్నమెంట్ గివ్స్ కంపల్సరీ లైసెన్సింగ్. అదర్ కంపెనీస్ కెన్ మ్యానుఫ్యాక్చర్ ద సేమ్ ఫార్ములా. సచ్ నాన్ ప్రొప్రైటరీ డ్రగ్ ఆర్ కాల్ జనరిక్ డ్రగ్స్. ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ ఏంటంటే ఇది ఒక కాక్టైల్ ఆర్ మిక్చర్ ఆఫ్ 2 or more డ్రగ్స్ అన్నట్టు. గవర్నమెంట్ బ్యాన్ చేసింది ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ని బికాస్ అన్సేఫ్, మల్టిపుల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం వల్ల. నేషనల్ హెల్త్ మిషన్ 2005 చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 100% ఫండ్ యూనియన్ కాదు కోర్ స్కీము కొన్ని టార్గెట్ పెట్టుకుంది. ఫెర్టిలిటీ రేట్ తగ్గియాలి, అనీమియా తగ్గియాలి, హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ ఉన్న హెల్త్ కేర్ తగ్గియాలి, ట్యూబర్క్లోసిస్, లెప్రోసీ, మలేరియాని పైన ఫోకస్ చేయాలి, కాలా ఆధార్ని ఎలిమినేట్ చేయాలి. ఇందులో నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్, అర్బన్ పూర్స్ హెల్త్ ఎక్స్పెండిచర్ తగ్గియాలి, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ఉన్నాయి.